అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ న్యూ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తి ప్రాసెస్ మరియు ఎడిట్ ప్రాసెస్ తెలుసుకుందాం. కొత్తగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకునేవారు వీడియోని పూర్తిగా చూడండి. వీడియో డిస్క్రిప్షన్లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన లింక్ పైన క్లిక్ చేయండి. ఈ పేజీకి వస్తారు. మన ఛానల్లో ఆల్రెడీ గ్రూప్ 1 నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలు ఉన్నాయి, చూడగలరు. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మరియు ఎడిట్ ఆప్షన్లు ఉన్నాయి. న్యూ ఓటీఆర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నంబర్ మరియు కనపడుతున్న కాప్చా ఎంటర్ చేసి గేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ కాప్చా ఎంటర్ చేయండి. ఇప్పుడు న్యూ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు కావలసిన డాక్యుమెంట్స్ చూద్దాం. ఆధార్ కార్డు, 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు రెగ్యులర్ స్టడీ చేసిన వారు స్టడీ సర్టిఫికేట్ ఆర్ బోనాఫైడ్ సర్టిఫికేట్, మీకు డిస్టెన్స్ వస్తే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలి. బోనాఫైడ్ సర్టిఫికేట్ లేనివారు మరియు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ గుర్తించి తెలియనివారు ఈ వీడియో చూడండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా మీ యొక్క 10వ తరగతి మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో, మీ యొక్క అన్ని ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మరియు మీ యొక్క ఫోటో మరియు సంతకం స్కాన్ కాపీస్ ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. మొత్తం 7 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, మీ ఆధార్ కార్డు నంబర్ మరియు మీ ఆధార్ కార్డులో ఉన్న పేరు ఇవ్వండి. సెకండ్ స్టెప్, బేసిక్ డీటెయిల్స్ ఎస్ఎస్సిలోని పేరు, జెండర్, పుట్టిన తేదీ ఇచ్చిన తర్వాత పుట్టిన ప్రదేశం, జిల్లా, మండల్, ఊరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత తండ్రి పేరు, తల్లి పేరు, మీ యొక్క కులం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో క్రింది భాగంలో ఉంటుంది, చూసి ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీరు వికలాంగుల, మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా? మీకు ఎన్సీసీ ఓర్ ఎనీ స్పాట్స్ రిజర్వేషన్స్ ఉన్నాయా అనేది ఎస్ ఆర్ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ స్టెప్, మీ యొక్క అడ్రస్ ఇవ్వండి. హౌస్ నంబర్, జిల్లా, మండలం, ఊరు సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ప్రస్తుత చిరునామా, శాశ్వత చిరునామా ఒకటే. ఈ బాక్స్లో రైట్ మార్క్ ఇవ్వండి. వేరు వేరు అయితే పూర్తి అడ్రస్ ఇవ్వండి. లాస్ట్లో మీ ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ కూడా ఇవ్వండి. ఫోర్త్ స్టెప్, మీ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ వివరాలు. 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఏ సంవత్సరంలో చదివారు, చదివిన ప్రదేశం, జిల్లా, మండలం, స్కూల్ ఉన్న ఊరు సెలెక్ట్ చేసుకొని స్కూల్ పేరు కూడా ఇవ్వండి. ఫిఫ్త్ స్టెప్, పూర్తి ఎడ్యుకేషన్ వివరాలు. మీ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇంకా మీకు ఉన్న అన్ని ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ యొక్క వివరాలు, అనగా ఏ సంవత్సరంలో చదివారు, ఎక్కడ చదివారు, మీ యొక్క హాల్ టికెట్ నంబర్, మార్క్స్ వివరాలను నమోదు చేయండి. సిక్స్త్ స్టెప్, సర్టిఫికేట్ అప్లోడింగ్. మీ యొక్క సర్టిఫికేట్స్ జెపిజి ఆర్ పిఎన్జి ఫార్మాట్లో 40 నుండి 500 కేబీలోపు ఉండేలా స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాలి. ముందుగా మీ యొక్క కుల సర్టిఫికేట్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క స్కూల్ సర్టిఫికేట్స్, ముందు చెప్పినట్లుగా 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు రెగ్యులర్ స్టడీ చేసిన వారు స్టడీ సర్టిఫికేట్ ఆర్ బోనాఫైడ్ సర్టిఫికేట్, మీకు డిస్టెన్స్ వస్తే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలి. బోనాఫైడ్ సర్టిఫికేట్ లేనివారు మరియు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ గుర్తించి తెలియనివారు ఈ వీడియో చూడండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ మెమోలు అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క ఫోటో మరియు సంతకం ఇక్కడ ఇచ్చిన పరిమాణంలో స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. లాస్ట్ స్టెప్, ఈ డిక్లరేషన్. ఇక్కడ బాక్స్లో రైట్ మార్క్ ఇవ్వండి. తర్వాత ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ వివరాలను మరోసారి సరిచూసుకుని అన్ని వివరాలు కరెక్ట్గా ఉంటే మీకు కనపడుతున్న కాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి క్రియేట్ అవుతుంది.
తర్వాత ఇక్కడ క్లిక్ చేసి మీ వన్ టైం రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ కోసం మన ఛానల్లో ఈ వీడియో చూడండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు.